ఆ శాస్త్రవేత్త తన ఆవిష్కరణతోని ప్రపంచానికి మంచి చేస్తున్నా అని అనుకున్నాడు. కానీ తన ఆవిష్కరణ ప్రపంచంలోకి విధ్వంసాన్ని తీసుకొని వచ్చింది. ఆ ఆవిష్కరణ పేరే డైనమైట్. దీన్ని కనుగొన్నది స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్. డైనమైట్ని గనుల తవ్వకాలు, బ్రిడ్జిలు ఇంకా సొరంగాల నిర్మాణ పనులకి ఉపయోగించేవాళ్ళు. కానీ తర్వాతి కాలంలో యుద్ధాలలో ఉపయోగించడం వల్ల విధ్వంసానికి కారణమైంది. తాను మంచి కోసం చేసిన ఆవిష్కరణ ఒక ప్రాణాంతకమైన ఆయుధంగా మారేసరికి ఆల్ఫ్రెడ్ నోబెల్ పశ్చాత్తాపపడ్డాడు. ఈ పశ్చాత్తాపం వల్ల తన వీలునామాలో ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ ఇంకా వరల్డ్ పీస్ అంశాలలో విశిష్ట కృషి చేసిన శాస్త్రవేత్తలకి నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందిగా పేర్కొన్నాడు. ఈ విధంగా 1901 నుండి నోబెల్ బహుమతులని ప్రతి ఏటా ప్రకటిస్తున్నారు.